వరకు కొన్ని పదార్థాలతో మసాజ్ చేయండి. కొన్నిసార్లు ఎన్ని టిప్స్ ఫాలో అయినా జుట్టు రాలడం తగ్గదు. అలాంటప్పుడు ఏ చిట్కాలు ఫాలో అయితే జుట్టు రాలడం తగ్గిద్దో, జుట్టు పెరుగుతుందో తెలుసుకోండి. జుట్టు రాలడం అనేది చాలామందిని బాధపెట్టే విషయం. దీనివల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. జుట్టు రాలడానికి జన్యుశాస్త్ర కారణాలు, హార్మోన్ల మార్పులు, ఆరోగ్య సమస్యలు, లైఫ్ స్టైల్ వంటి కారణాల వాటి వల్ల జుట్టు రాలిపోతుంది. వాటిని కనుక్కొని సరైన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వీటితో పాటు కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అయితే జుట్టు పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇవన్నీ కూడా కెమికల్ ఫ్రీ, పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. చక్కగా జుట్టు పెరుగుతుంది. గ్రీన్ టీ. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్, పాలిఫెనాల్స్ ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్ళని ఉత్తేజపరిచి మంటని తగ్గిస్తాయి. దీనితో పాటు తల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. దీనికోసం గ్రీన్ టీ చేసి చల్లారిన తర్వాత షాంపూ చేసిన తర్వాత జుట్టు కుదుళ్ళకి అప్లై చేయండి. రెగ్యులర్గా చేస్తే జుట్టు రాలడం తగ్గి జుట్టు మూలాలు బలంగా మారి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేయండి. ఇంకా జుట్టుని ఒత్తుగా పెంచే టిప్ ఇంకొకటి ఏంటంటే కొబ్బరి నూనె. కొబ్బరి నూనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. ఇందులోని పోషకాలు తలని కండిషన్ చేస్తాయి, జుట్టు కుదుళ్ళని బలంగా చేస్తాయి, ప్రోటీన్ నష్టాన్ని తగ్గిస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గించి పొడి బారకుండా దెబ్బతినకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. దీనికోసం కొబ్బరి నూనె గోరువెచ్చగా చేసి జుట్టుకి మసాజ్ చేయాలి. దీంతో రాత్రులు అలానే ఉంచి తర్వాత మైల్డ్ షాంపూతో క్లీన్ చేయండి. ఇంకా ఉల్లి రసం. ఉల్లిపాయ రసంలో సల్ఫర్ గుణాలు ఉంటాయి. పాదాలు ఎక్కువ చల్లగానే ఉంటున్నాయా? ఇప్పుడు చెప్పే కొన్ని టిప్స్తో రక్త ప్రసరణ పెరిగి వెచ్చగా మారుతాయి. చలికాలంలో బాడీ చల్లగా మారుతుంది. ముఖ్యంగా పాదాలు అయితే ఐస్లో పెట్టినట్లుగా ఉంటాయి. దీంతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా పాదాలను వేడిగా ఉంచుకోవాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. చలికాలంలో బాడీ మొత్తం చాలా చల్లగా ఉంటుంది. ఇంకా పాదాల గురించి అయితే చెప్పే పనే లేదు. అడుగు నేలపై పెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేలంతా కూడా చల్లగా ఉంటుంది కాబట్టి నడవలేం. చల్లని పాదాలు ఉండడానికి చాలా కారణాలు ఉంటాయి. అవేంటంటే రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం, థైరాయిడ్, గుండె సమస్యలు, డయాబెటిక్, నరాలు దెబ్బతినడం, ఒత్తిడి వంటి వాటి వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ కారణాలు ఏమైనప్పటికీ పాదాలను వెచ్చగా ఉంచడానికి ఎంతగానో కష్టపడతారు. అయితే కష్టపడకుండానే పాదాలను వెచ్చగా ఉంచుకునేందుకు కొన్ని టిప్స్ హెల్ప్ చేస్తాయి. ఇవి చాలా ఈజీగా మన పాదాలను వెచ్చగా ఉంచుతాయి. సాక్స్ వేసుకోవడం. చలికాలంలో చాలామంది సాక్సులు వేసుకుంటాడు. దీంతో కాళ్ళు వెచ్చగా ఉంటాయి. మందంగా ఉండే ఊల్, థర్మల్ సాక్స్లను వేసుకోండి. దీంతో పాదాలు వెచ్చగా ఉంటాయి. రెగ్యులర్గా అలవాటు చేసుకోండి. దీంతో పాదాలు చల్లదనం తగ్గి చాలా వెచ్చగా మారుతాయి. అదేవిధంగా పాదాల పగుళ్ళు తగ్గుతాయి. ఫుట్ బాత్. పాదాలను వేడిగా ఉంచుకోవడానికి చాలా ఎఫెక్టివ్ క్విక్ మెథడ్స్ అంటే పాదాలని గోరువెచ్చని నీటిలో ఉంచడం. దీనికోసం ఓ టబ్లో గోరువెచ్చని నీరు పోసి అందులో పాదాలను ఉంచండి. దీంతో చాలా త్వరగా పాదాలు వెచ్చగా మారుతాయి. అందులో కొద్దిగా ఎప్సాల్ట్ వేసుకుంటే మరింత మెరుగ్గా ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా ఇలా చేయండి. ఫుట్ మసాజ్. పాదాలపై మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. పాదాలు వేడెక్కుతాయి. చల్లగా ఉండవు కాబట్టి రెగ్యులర్గా మసాజ్. ఉల్లి రసంలోని గుణాల వల్ల జుట్టు పెరుగుదలని పెంచుతాయి. దీనివల్ల కుదుళ్ళని బలంగా చేస్తాయి. దీనికోసం ఉల్లిపాయ రసాన్ని నేరుగా తలకి అప్లై చేసి 15 నుంచి 30 నిమిషాలు అలానే ఉంచండి. తర్వాత నీటితో క్లీన్ చేయండి. దీనిని రాయడం వల్ల అలర్జీ రాకుండా ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఇంకా అలోవెరా. అలోవెరాలో హైడ్రేటింగ్ గుణాలు ఉంటాయి. ఇవి తలపై చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తాయి. మంటని తగ్గించి జుట్టు పెరుగుదలకి హెల్ప్ చేస్తాయి. కలబంద జెల్ని తలపై చర్మాన్ని కాపాడుతుంది. pH లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. జుట్టు ఆకృతి, రూపాన్ని మెరుగ్గా చేస్తుంది. దీనికోసం తాజా అలోవెరా జెల్ని నేరుగా తలకి రాసి 30 నిమిషాల నుండి గంట వరకు అలానే ఉంచండి. తర్వాత నీటితో క్లీన్ చేయండి. వాడే ముందు కలబందని ఏదైనా అలర్జీ
ప్రతిచర్యలు రాకుండా ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి. రోజ్మెరీ ఆయిల్. ఇంకా రోజ్మెరీ ఆయిల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అనేవి ఉంటాయి. ఇవి తలపై చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా పెరిగేందుకు హెల్ప్ చేస్తాయి. దీనికోసం రోజ్మెరీ నూనెని కొబ్బరి, జోజోబో ఆయిల్ వంటి వాటిలో కలిపి మసాజ్ చేయాలి. రాత్రంతా అలానే ఉంచండి. తర్వాతి రోజు షాంపూ చేయండి. రెగ్యులర్గా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది, ఒత్తుగా పెరుగుతుంది. ఈ టిప్స్ డైలీ ఫాలో అవుతే మీకు జుట్టు చాలా మృదువుగా, తేలికగా, హెల్తీగా ఉంటుంది. ఇంకా దీనికోసం మీరు పెట్రోలియం జెల్లీ, నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఇలా ఏవైనా ఆయిల్స్ వాడుకోవచ్చు. పాదాలను ఎత్తులో ఉంచడం. అదేవిధంగా పాదాలను కూడా కిందకి వేలాడదీయకుండా పైకి లేపి ఉంచండి. దీనికోసం పడుకున్నప్పుడు పాదాల కింద దిండు పెట్టండి. దీంతో రక్త ప్రవాహం పెరుగుతుంది, పాదాలు కూడా వెచ్చగా ఉంటాయి. రెగ్యులర్ వార్మప్. నడవడం, స్ట్రెచ్ చేయడం వంటి ఈజీ పనులు చేయటం వల్ల కూడా పాదాలకి రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో పాదాలు చల్లదనం తగ్గి వెచ్చగా మారుతాయి. దీంతో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి రెగ్యులర్గా స్ట్రెచెస్, వార్మప్ చేయండి. నీరు తాగడం. చలిగా ఉంటే చాలామంది నీరు తాగరు, కానీ ఎప్పుడూ అలా చేయకూడదు. తగినంత నీరు తాగండి. దీంతో శరీరం అంతా రక్త ప్రసరణ జరుగుతుంది. పాదాలు కూడా చల్లగా, గోరువెచ్చగా ఉంటాయి. దానివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మరీ చల్లగా వాతావరణంలో వీలైనంత వరకు ఉండొద్దు. ఫుట్బాత్కి మరీ ఎక్కువ వేడి నీటిని వాడొద్దు, దీంతో చర్మం కాలుతుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా పాదాల చల్లదనం తగ్గకపోతే ఏవైనా ఇతర సమస్యలు ఉన్నాయేమో డాక్టర్ని సంప్రదించడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు కంప్రెషన్ సాక్స్ తొడిగినా చాలా వరకు రిజల్ట్ అనేది ఉంటుంది. ఇంకా ఇలాంటి టిప్స్ ఫాలో అయితే మీ పాదాలు పగలకుండా నిగనిగా మెరుస్తూ ఉంటాయి. బరువు తగ్గేందుకు రుచిగా లేని ఫుడ్స్ అవసరం లేదు. టేస్టీగానే తింటూ హెల్తీగా బరువు తగ్గించే ఫుడ్స్ రోజు తింటే తేడా మీకే తెలుస్తుంది. ఇంకా బరువు తగ్గడం అనేది కాస్త కష్టమైన పని. రుచి లేని ఫుడ్స్ తీసుకుంటారు. దీంతో చాలామంది మొదట్లో ఇష్టంగా తిన్నా రాను రాను బోర్ కొడతాయి. అందుకే దీనిని కంటిన్యూ చేయలేరు. కొంతమంది బరువు తగ్గేందుకు ఎలా అయినా తింటూ ఉంటారు, కానీ మరికొంతమంది తినడానికి ఇష్టపడరు. అందుకోసమే